హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం తెలంగాణ స్పెషల్ నూనె పోలలు ఎలా చేద్దామో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 3 కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ ఈక్వల్గా పిండి తీసుకోవాలి మనము. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో 4-5 ఇలాచీలు దంచుకొని వేసుకుందాము. వాటర్ కొంచెం మరిగాక అందులోకి 3 కప్ వాటర్కి 1.5 కప్ షుగర్ వేసుకుందాము. షుగర్ వాటర్లో బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం పిండిని యాడ్ చేసుకుందాం. 3 కప్పుల గోధుమ పిండి వేసుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండి చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా తీసుకొని వీటిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం నొక్కి పెట్టుకున్న పూరీలన్నిటినీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే పైన కలర్ వచ్చి లోపల ఉడకదు. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకుందాం. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇంకో వాయ వేసుకుందామండి. మనకి ఆయిల్లో ఎంత సరిపోతే అంత వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ నూనె పొల్లన్నీ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సూపర్గా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ.